అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా తల్లి నీ మహిమల్ని చూపవమ్మా. ఆషాఢ మాసం సందర్భంగా మా ఊరి దుర్గమ్మ తల్లికి గ్రామ ప్రజలందరూ కలిసి సారి సమర్పిస్తున్నారు. సో టెంపుల్కి వెళ్ళిపోదాం. ఎండపల్లి ఊరి చిన్నదైన దుర్గమ్మ తల్లిపై ఈ ఊరి భక్తులకు ఉన్న నమ్మకం చాలా గొప్పది. ప్రతి శుభకార్యాల్లోని అమ్మవారి ఆశీస్సులు కోరుకోవడం, ప్రతి పండుగలోని అమ్మవారిని కొలవడం అనేది మా ఊరికి ఒక అందమైన సాంప్రదాయం లాంటిది. ముఖ్యంగా దసరా పండుగ వచ్చిందంటే చాలు ఎండపల్లిలో ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అలంకరణలు, భక్తి కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. అమ్మవారిని దర్శించుకొని మనసులోని కోరికను చెప్పుకొని తిరిగి వెళ్ళేటప్పుడు మనసులో ప్రశాంతం తీసుకువెళ్లే భక్తులు ఎంతో మంది ఉన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఎంత పవర్ఫుల్లో మన ఎండపల్లి గ్రామంలో ఉన్న దుర్గమ్మ తల్లి కూడా అంతే పవర్ఫుల్. ఒకసారి ఎండపల్లి వచ్చి అమ్మని దర్శించుకోండి, ఆ మహిమ ఏంటో మీకే తెలుస్తుంది. ఎండపల్లి పంతులు గారు గ్రామ ప్రజలు అందరూ కలిసి ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఒక అందమైన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అదేనండి, ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని గ్రామ ప్రజలు అందరూ కలిసి తొలిసారిగా అమ్మవారికి సారెను సమర్పించారు. ఈ అందమైన కార్యక్రమంతో గ్రామం అంతా ఎంతో అందంగా భక్తితో నిండిపోయింది. చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు. అమ్మవారి అలంకరణ చూసారా ఎంత అందంగా కనిపిస్తున్నారు. ఈ పవిత్రమైన ఆషాఢ సారె కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇంతే వైభవంగా ఆనందంగా జరగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరి ఇంట్లోని అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఊరి సాంప్రదాయాలు, భక్తి, ఐక్యత తరతరాలుగా కొనసాగాలని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు ప్రతి కుటుంబంలోనూ ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పూజా హడావిడి చూస్తేనే మీకు అర్థమైపోవాలి దసరా మహోత్సవాలు ఇంకెంత వైభవంగా జరుగుతాయో. రాబోయే దసరాలో రెడీ అయిపోండి ఇంకా మా అమ్మవారిని దర్శించుకోవడానికి రావడానికి. ఈ ఇయర్ మిస్ అయ్యారో అనుకో, ఆ తర్వాత దసరాలో నేను అప్లోడ్ చేసే వీడియోస్ చూసి మీరే రిగ్రెట్ ఫీల్ అవుతారు, ఎందుకు అమ్మని దర్శించుకోవడానికి వెళ్ళలేదు అని చెప్పేసి. ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరు షేర్ చేస్తారు అని చెప్పేసి నమ్ముతున్నాను. ఎందుకంటే ఇది షేర్ చేయడం వల్ల ఇంకొంచెం భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది. అండ్ కమెంట్స్ లో శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేయండి. ఇలాంటి డివోషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూజ ఎలా జరిగిందో మీకు కళ్ళతో మీరే చూసుకోండి. అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కాతాగే భాగోంగి భాగే భాగోంగి 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 సకలస్యస్య నమస్కారాన్ని భవంతు. జై దుర్గా, జై దుర్గా, జై దుర్గా. ఆషాఢ మాసం సందర్భంగా ఈరోజు మా దుర్గమ్మ తల్లికి అయితే సారె సమర్పించారు. సో జాకెట్ ముక్క, గాజులు ఇవైతే నాకు అందినాయి అన్నమాట. అంటే చాలా లిమిటెడ్ పర్సన్కి అందినాయి. నేను ఎప్పుడు ఏ పూజలకు వెళ్ళినా కూడా మిస్ అయ్యేదాన్ని. సో నాకున్న మొహమాటానికి నాకు అడగడం ఎంతో మొహమాటం అనమాట. సో అడగలేకపోయేదాన్ని. ఈరోజు అడగకుండానే నాకు ఇది అందింది. సో చాలా బ్లెస్సెడ్గా ఫీల్ అవుతున్నాను. రియల్లీ వెరీ హ్యాపీ.